కోనేరు సెంటర్ మీద జెండా ఎగరవేసిన జెండా వీరుడు తోట నరసయ్య నాయుడు గారి మనవణ్ణి తోట రామ్ మనోహర్ లోహియా అండి నా పేరు. నేను తోట కృష్ణ బిపిన్ చంద్రపాల్ గారి కుమారుణ్ణి. ఇవాళ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మా తాతగారిని గుర్తు చేసుకుంటూ మచిలీపట్నంలో వారు చేసినటువంటి స్వతంత్ర పోరాటం గురించి గుర్తు చేసుకుంటూ మచిలీపట్నం ప్రజలందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెప్తున్నాము. ఆరు స్వతంత్ర సమరయోధంలో మచిలీపట్నం అంటే కోనేరు సెంటర్ అంటే ఒక చరిత్రాత్మకమైన ఘట్టం. 1933లో మొట్టమొదటిసారి బ్రిటిష్ వారిని ఎదిరించి బ్రిటిష్ దాష్టికానికి ఎదురొడ్డి రక్తం బోడుస్తూ బ్రిటిష్ వారిని గడగడలాడించి కోనేరు సెంటర్ మీద 45 నిమిషాలు మన యొక్క భారతీయ జెండాని ఎగరవేసి మన 45 నిమిషాలు ఆనాడే స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. అటువంటి ధైర్యశీలి తోట నరసయ్య నాయుడు గారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కోసం మేము కృషి చేస్తున్నాము. త్వరలో కోనేరు సెంటర్లో తోట నరసయ్య నాయుడు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి బందరు ప్రజలందరూ చిరకాల కోరిక నెరవేరుస్తామని అందరికీ తెలియజేస్తున్నాము. దీనికోసం మన పెద్దలు దొర్రాజు గారి యొక్క సహాయ సహకారాలు, వారి యొక్క సలహాలు, సూచనలు కూడా తీసుకుని ముందుకెళ్తున్నాము. ఇంకా పెద్దలందరూ దీని వెనక కృషి చేస్తున్నారు. అతి త్వరలో మన కోనేరు సెంటర్ మచిలీపట్నంలో జెండా వీరు తోట నరసయ్య నాయుడు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం. ఈ విషయం తెలియజేయడానికి ఆనందపడుతున్నామండి. మేము ఆల్రెడీ మా నాన్నగారు కూడా తోట కృష్ణ బిపిన్ చంద్రపాల్ గారు సోషలిస్ట్ నాయకులండి. ఆయన కూడా సోషలిస్ట్ పార్టీలో పనిచేశారు, జనతా పార్టీలో ఉన్నారు. మా నాన్నగారు ఇప్పుడు సోషలిస్ట్ విలువలు, సామాజిక విలువలతోనే వెళ్ళారు. మేము అదే బాటల పైన చేస్తున్నాము. సామాజిక విలువలతోనే ఉన్నాము కట్టుబడి. మేమంతా మా తాతగారు చేసిన పోరాటాలని దృష్టిలో పెట్టుకుని మా నాన్నగారి యొక్క జీవన శైలి, వారు పెంచిన విధానాన్ని మేము విలువలతో కూడుకున్నటువంటి సామాజిక సేవ చేస్తూ విలువలతో కూడుకుని ప్రజాసేవలో కూడా వస్తామని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా త్వరలో మా తాతగారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినాక మచిలీపట్నం నుంచే మా తాతగారి పేరు మీద సేవా కార్యక్రమాలు కూడా మొదలు పెడతాం. మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మొదటి నుంచి విన్నవించుకుంటానే ఉన్నాం, ఇప్పుడు విన్నవిస్తున్నాము. ఇప్పుడు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన యొక్క ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటున్నాము. మచిలీపట్నం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘటన జరిగింది మచిలీపట్నంలో కోనేరు సెంటర్లో. అది చరిత్ర మొత్తం అందరికీ తెలిసిందేనండి. అక్కడ తోట నరసయ్య నాయుడు గారి విగ్రహం వేసి ఆ రోజు జరిగిన పోరాటానికి ప్రతీకగా దాన్ని నిలపాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రభుత్వం స్పందించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేయాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక చాలా ఆనందదాయకం, చాలా సంతోషదాయకమైంది. ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నటువంటి దొర్రాజు గారి యొక్క ఆశయాలు కానీ ఏదైనా కావాలండి, వారి యొక్క సమక్షంలో ప్రతి సంవత్సరం కూడా 26 సంవత్సరాల పాటు నిర్విరామంగా కృషి చేసి ప్రతి సంవత్సరం కూడా పూర్వ విద్యార్థుల కలయిక ఒక చోట తీసుకొచ్చి వారి యొక్క ఆనంద సంతోషాలతో సాధించేస్తున్నది దొర్రాజు గారికి ప్రత్యేకంగా అభినందన తెలుపుకుంటూ ఈ రోజు 77వ స్వతంత్ర రిపబ్లిక్ డే సందర్భంగా మచిలీపట్నం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి మా మచిలీపట్నం వాసులైనటువంటి ఎంతోమంది ఉన్నతమైన చదువులు చదువుకుని వాళ్ళ నేర్చుకున్న విద్యతో ఈ రోజున ఇక్కడ అమెరికాలో స్థిరపడిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే హైదరాబాద్ సిటీ మొత్తంలో కూడా స్థిరపడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మా ఆంధ్ర నుంచి, మా మచిలీపట్నం నుంచి వచ్చిన వ్యక్తులేనండి. సో దీనివల్ల మేము చాలా గర్విస్తున్నాము. అలాగే ఈ పూర్వ విద్యార్థుల కలయిక అనేది ప్రతి సంవత్సరం 25 సంవత్సరాలు సంవత్సరం విజయవంతంగా మన మద్దెల గిరీష్ గారు, ఆయన ఫ్రెండ్ ఇద్దరు కలిసి అంగరంగ వైభవంగా వాళ్ళు చాలా చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారి మిత్ర బృందానికి ఈ యొక్క కార్యక్రమానికి తూచా తప్పకుండా వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అట్లాగే మా మద్దెల గిరీష్ గారు ప్రతి సంవత్సరం
ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టి ఆయన ఉన్నతమైన స్థానానికి ఎదగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తున్నానండి. అట్లాగే మేము మా మచిలీపట్నం నుంచి మేము కూడా ఇక్కడికి వచ్చి మా మచిలీపట్నం వాసి హైదరాబాద్లో ఈ స్థితిలో పెడుతున్నాడంటే ముందుండాలి మేము అని చెప్పేసి అన్నకి మనం కూడా తోడుండాలన్న ఉద్దేశంతో మచిలీపట్నం నుంచి వచ్చి ఇక్కడికి ఈ కార్యక్రమం విజయవంతం చేశామండి. మేము చేయటమే కాదు, ప్రజలు చేశారు. ఇదే రకంగా ప్రతి ఒక్కరు కూడా ఇంకా ప్రతి సంవత్సరం దీన్ని రెట్టింపు చేసేలాగా మద్దెల గిరీష్ గారికి అండదండలుగా ఉంటారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మా ఆంధ్ర ప్రజలు నినాదంలా ఒకటేనండి, ఈ పూర్వ విద్యార్థుల కలయికతో ప్రతి ఒక్కరు ఏ క్యాస్ట్ ఫీలింగు లేకోకుండా అన్ని క్యాస్టుల్లో కూడా ప్రోత్సహించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన మద్దెల గిరీష్ గారు. ఇట్లాంటి ప్రోగ్రాలన్నిటికీ కూడా కృషి చేసినటువంటి మద్దెల గిరీష్ గారికి, వారి మిత్ర బృందానికి మా మచిలీపట్నం వాసుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమించుకుంటాం. థ్యాంక్ యూ. బాగుందండి. మేము మచిలీపట్నం నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. ఈ రోజున రాత్రి బయలుదేరి వచ్చామండి. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్లో పూర్వ విద్యార్థులు కలయిక అని చెప్పి జరుగుతుంది సార్. ఇందులో ఇక్కడ జరిగిన వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా పెద్ద వయసు వాళ్ళు, చిన్న వయసు వాళ్ళు అందరూ ఉన్నారండి. వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు అందరూ కూడా ఫ్యామిలీలు, పిల్లలు పుట్టి పెద్ద పెద్ద జాబుల్లో స్థిరపడినా సరే పిలవగానే కూర్చో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి శుభ్రంగా వాళ్ళందరూ చిన్నప్పుడు ఎంతమంది అయితే చదువుకున్నారో స్కూల్లో మచిలీపట్నం గురించి ఇక్కడ చెప్పడం జరిగింది, స్టేజీ మీద చెప్పడం జరిగింది. వాళ్ళ అనుభూతి, వాళ్ళ పంట్రీస్ అవన్నీ కూడా చెప్పడం జరిగింది. దాన్ని బట్టి వాళ్ళు ఇవాళ అందరూ కూడా చాలా చిన్నపిల్లల్లాగా అందరూ కొంతమంది అయితే 50 సంవత్సరాలకి వాళ్ళు కలిశారు, కొంతమంది అయితే 60 సంవత్సరాలకి వాళ్ళ ఫ్రెండ్స్, ఇద్దరు ఫ్రెండ్స్ కలిశారు. కలిసి వాళ్ళంతా హ్యాపీగా ఉండటం నేను వాళ్ళ చూశానండి. నాకు చాలా హ్యాపీనెస్గా ఉంది, చాలా చాలా ఆనందంగా ఉంది సార్. అది సార్. థ్యాంక్ యూ. ఎవ్రీ ఇయర్ మచిలీపట్నం టాపర్స్కి ఇచ్చే అవార్డు విన్నర్స్ ఉన్న వాళ్ళందరూ రిసెప్షన్ దగ్గర రండి. ఓకే సార్, మాట్లాడండి సార్. నాది చింతకుంటపాలెం బందరు. ఎందుకు జైన్ హై స్కూల్లో 91, 92 బ్యాచ్ అండి. నేను ఇక్కడ ఇప్పుడు సినిమా స్టిల్ ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నాను. ఆ నలుగురు సినిమా చూసుంటారు మీరంతా. ఆ నలుగురికి స్టిల్ ఫోటోగ్రాఫర్గా పనిచేసిన ఆ నలుగురు పెళ్ళైన కొత్తలో. సో నేను ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు సినిమా ఫీల్డ్లో పనిచేస్తాను. థ్యాంక్ యూ అండి. ఎవరైనా సరే మీరు ఏ స్కూల్, ఏ కాలేజీ అనేది చెప్పండి చాలు. నెక్స్ట్ ఈ రోజున గణతంత్ర దినోత్సవం. ఆ సందర్భంగా మనం తోట నర్సయ్య గారిని గుర్తు తెచ్చుకోవాలి. జెండా వీరుడు తోట నర్సయ్య గారు దాదాపు 1933లో 45 నిమిషాల పాటు జెండాని పట్టుకొని ఆ రోజున బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడిన మందరు వాసి. జెండా వీరుడు తోట నర్సయ్య గారి మనవడు తోట రామ్ లోహియా గారు ఇక్కడ ఉన్నారు. కోనేరు సెంటర్లో మొట్టమొదటిసారిగా జెండా ఎగరేసిన స్వాతంత్ర సమర యోధుడు తోట నర్సయ్య గారిని మనవడు లోహియా గారిని వేదిక మీద అవసరంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. మన మచిలీపట్నం వారందరినీ కలుసుకోవడానికి ఈరోజు గణతంత్ర సందర్భంగా ఇక్కడ నన్ను ఇచ్చేయమని చెప్పిన మన దొరరాజు గారికి, వారి యొక్క అభిమానానికి చాలా కృతజ్ఞతలు. మచిలీపట్నం వారందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ మచిలీపట్నం ఎప్పుడు మన మచిలీపట్నం పేరు, ప్రఖ్యాతల్ని, గౌరవాన్ని ఎంతో కాపాడుతున్నాం. దొరరాజు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు లేడీస్ టైం. మైక్ కొంచెం కొట్టేటట్టున్నారండి. మీరందరూ ఫోన్ చేసే చేయలేదా? చేసిన వాళ్ళు ఎనర్జీగా ఉన్నారు, చేయని వాళ్ళు కొద్దిగా వీక్ ఉన్నారు. మైక్ అడుగుతున్న వాళ్ళందరూ చేసిన వాళ్ళు లాగే ఉన్నారు సార్. చేయని వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్. మీరు రండమ్మా, మీరు మాట్లాడిన తర్వాత మీరు రైట్ సార్. మంచి ఎక్కువ మంది ఉన్నట్టుగా ఉంటారు. ఓకేనా? అది పట్టుకుంటారా సార్? ఇటువంటి మీరు రాజమండ్రి వారి మచిలీపట్నంలో వేసినటువంటి 7వ వార్డు వేసినటువంటి ఫోర్చరీకి సంబంధించినటువంటి వచ్చినటువంటి మన మచిలీపట్నంలో రియల్ ఎస్టేట్కి సంబంధించి పెట్టుబడి ఎందుకు పెట్టాలి అనేది దృష్టిలో పెట్టుకొని కస్టమర్కి నేను చేసే విన్నపం ఏంటంటే
శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి మచిలీపట్నం పోర్ట్ కానివ్వండి, రైల్వే జోన్ కానివ్వండి, ఇంకా ఇతరత్ర డెవలప్మెంట్ చాలా స్పీడ్గా జరుగుతుంది. దాని కారణంగా మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ 2-3 సంవత్సరాల్లోనే డబల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మచిలీపట్నం పోర్ట్ సిటీ కావచ్చు, బీచ్ రోడ్లో ఉన్నటువంటి వేరే విధులు కావచ్చు, మా 2 విధులు ఉన్నాయి. దానిలో దేని ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా సరే మీకు 2-3 ఇయర్స్లోనే చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది. దాంతోపాటు మనం చెప్పినటువంటి ఫార్ములేట్స్ కూడా ఉన్నాయి. ఇన్వెస్టర్కి ఎవరికైనా సరే మచిలీపట్నం చాలా బెస్ట్ అని నేను తెలియజేసుకోవచ్చు. కారస్పేట అండి ఆఫీసు, మచిలీపట్నం కారస్పేట, ప్రణవ్ పర్సన్ డాక్టర్ ఉదయ్ కుమార్. 9177-485-445 నా మొబైల్ నెంబర్. 9177-485-445 నా మొబైల్ నెంబర్. మచిలీపట్నం ఈ సంవత్సరం ఆఖరి నాటికి 4 వ్యక్తులు పోర్టు డెవలప్ చేసి రిలీజ్ అయిపోతుంది. మొత్తం కోర్సు మొదలుపెట్టిన కాడి నుంచి 16 వ్యక్తులు అండి. దానిలో స్టార్టింగ్ తక్కువ పెడతాచుకుంటే కనుక త్వరగా నిర్ణయం తీసుకుని మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారని భావిస్తున్నాను. కార్యక్రమం చాలా పెద్దగా విజయవంతమైనందుకు గర్విస్తున్నాము. అట్లాగే ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాలు చెప్పి వాళ్ళ యొక్క స్నేహభావాలన్నీ తెలియజేసుకుని అందరూ కూడా చాలా చక్కగా విన్నపించుకున్నారు. ఇట్లాంటి కార్యక్రమం మళ్ళీ 26వ సంవత్సరం ఇది వెంటతో అయ్యింది. 27వ సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి ఇంకా దీన్ని 2 అంతలు అయ్యేలాగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మేము కూడా ఈ కొద్దిపాటి చదువుకుని కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఎంచుకుని మేము రియల్ ఎస్టేట్లో నవ్యసాయి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్లో నేను సీనియర్ డైరెక్టర్గా ఉన్నానండి. అట్లాగే మచిలీపట్నంలో మన ఇండివిజువల్ ఫ్లాట్స్ పోర్ట్ సిటీ అని చెప్పేసి మా ఇంటికి వెళ్ళే దారిలోనే వేశారు. ఆ వెంచర్లో కూడా మేము చేస్తున్నాం. చాలా చక్కగా మనకి బిజినెస్ అనేది అవుతున్నది. అట్లాగే ఈ 2 ప్రాజెక్టులో కూడా ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు అండి ఎక్కడా కూడా ఇబ్బంది లేకోకుండా ఎండీ సారు చక్కగా పెంచి చేస్తున్నారండి. ఎలక్ట్రల్ ఫార్మ్లాండ్ ఇటు వచ్చి ఇండివిజువల్ ఫ్లాట్స్ వచ్చేసరికి అవన్నీ కూడా ఏంటి సిఆర్టీఎల్ లేఅవుట్స్ అండి. ఈ లేఅవుట్స్ అన్నీ కూడా లీగల్గా అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. మనం డెవలప్మెంట్ చేసిస్తున్నాం కనుక ఈ యొక్క అమూల్యమైన ఏంటి ధనమును మా దగ్గర పెట్టి స్థిరంగా మీరు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి ఈ తూచా తప్పకుండా మేము హామీగా మేము చెప్పగలమండి. ఈరోజు పెట్టిన పెట్టుబడి ఫార్మ్లాండ్ కానీ ఈ ఓపెన్ ప్లాట్స్ కానీ మీ నెంబర్ వచ్చేసి మీకు ఏమన్నా అవకాశం ఉండి తీసుకోవాలనుకుంటే నా నెంబర్ చెప్తున్నానండి. 9182385144 అండి నా నెంబరు. అంటే నా నెంబర్ మళ్ళీ చెప్తున్నా 9182385144 అండి. నా పేరు వాల్శెట్టి సుధాకర్. థ్యాంక్ యూ సార్. స్వాతంత్ర సమరయోధులుగా అప్పట్లో మన చిన్నతనంలో నాకు వయసు చాలా చిన్న వయసు, నాది 70లో పుట్టా. కానీ అప్పట్లోనే స్వతంత్రం వచ్చిన సమయంలోనే జెండా పతాకాన్ని నిర్మించినటువంటి పింగళ వెంకయ్య గారు జెండా నిర్మాతగా ఉన్నారు. దానిని పూణే సెంటర్లో బ్రిటిష్ వాళ్ళ దాష్టికానికి ఎదుర్కొని 33 నిమిషాల పాటు ఏకఛత్రాధిపత్యం పైన పూణే సెంటర్లో నిర్విరామంగా ఎగరేసి రక్తపాతంతో ఉన్నా కానీ బ్రిటిష్ వారు ఎంత కొట్టినా కానీ నిలబడి దానికి తట్టుకుని ఈ జెండా ఎగరేసిన వీటికి పూణే సెంటర్ ప్రప్రదంగా జాతీయ స్థాయిలో మొట్టమొదటిసారిగా జెండా ఎగరేసిన వ్యక్తి తోట నరసయ్య నాయుడు గారిని ఈ రోజున మరొక్కసారి అందరికీ గుర్తు చేసుకుంటూ నేను ఒక మచిలీపట్నం వాసిగా, నేను పూర్వ విద్యార్థిగా అందరికీ తెలియపరచడం కోసం ఒక్కసారి వాళ్ళ యొక్క దీన్ని చిరస్మరణీయంగా ఉన్నటువంటి గవర్నమెంట్ అదే స్థాయిలో గవర్నమెంట్ కూడా స్పందించి వారికి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించినట్టయితే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఒకసారి ప్రజల కోరిక మేరకు ఉంటే బాగుంటుంది అనేది ఒకసారి నేను నిర్ణయించుకుంటున్నాను.